జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, రఘునాథ, దశరథ తనయ, సాకేతపురాధీశ్వర శ్రీరామ. రక్షమాం రక్ష. వాళ్ళు మొగపోయాయి, గొంతులు మొగపోయాయి. ఎట్లా పిలవాలనో, ఎట్లా పలకరించాలనో అరిచి వాళ్ళ గొంతులంతా కూడా తడారిపోతున్నాయి. కరులో నీరు పొంగుకొస్తుంది. గోపకాంత కలనైనా నీ పిలుపేరా, కలనైనా నీ పిలుపేరా, కలవరమందైన నీ తలపేరా, కలనైనా నీ పిలుపేరా. కనుల మనోరథ మాధురి దాటి కనుల మనోరథ మాధురి దాటి కానుక చేసే వేళకు సాటి, కానుక చేసే వేళకు సాటి, వాడేరేకుల వీడని మమతల వేచితి నీకై నిలచితిరా, కలనైనా నీ పిలుపేరా, కలవరమందైన నీ తలపే కృష్ణ, కలనైనా నీ పిలుపే. బండికి అడ్డంగా నిలబడుకుంది. ఎవరు నివారించేదానికి కూడా సాహసించడం లేదు. వాళ్ళ భర్తలు అందరూ ఉన్నారు అక్కడ. ఆబాల గోపాలు గోకులంలో ఉన్న వాళ్ళంతా చివరి కృష్ణుని చూడాలని వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. ఆయన దివ్య తేజో వికాసమైనటువంటి ఆ రూపంలో ఒక ఘనకార్యాన్ని సాధించబోయి గొప్ప వీరుడిలా ఉన్నాడు. వీరసింహ కిశోరంలా ఉన్నాడు. వీరేమో ఓ మనోహర, మధుర మనోహరమైనటువంటి ఓ దివ్యకాంతి మోహన రూప, నీ యొక్క మనోహర మోహన శృంగార పురుషాకృతి, పురుష ఆనంద ప్రకృతి ఎక్కడ ఉందయ్యా మాకు? ఇంకా ఈ గోకులం చిన్నబోతుంది, ఏం చెయ్యాలి అన్నట్టున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ అందరు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడా, ఏం చెప్తాడా, ఎలా వస్తాడా అని. నెమ్మదిగా ఆయన రథం దిగాడు. దిగి వచ్చి గోపకాంతలను చూసి, కళ్యాణులారా, కళ్యాణమణులారా, గోపకాంతలారా, మీరు తిరిగి నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరిస్తాను. అయితే మీరు తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. ఏంటది? ఏంట సత్యం అంటే, మీరందరూ కూడా నన్ను గోపకాంతామణులారా, మీరు తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. తో గడిపిన సన్నివేశాలన్నీ కూడా చెప్తున్నారు. అయితే దర్పణం ఉంటుంది. దర్పణం అంటే ఏమి? అద్దం. దర్పణం వెనకాల ఒక పూత పోయబడి ఉంటుంది. పారదర్శకమైనటువంటి లేనటువంటి పాదరసం లాంటి పూత పోయబడి ఉంటుంది. అప్పుడు మీరు ఆ దర్పణంలో చూస్తే ఎవరు కనబడతారు? మీకు మీరే కనబడతారు. మీరు చూసుకుంటున్న దర్పణంలో మీరే కనబడతారు. ఎందుకు కనబడతారు? ఎవరైనా అంతే, ఎవరికైనా అంతే. ఎందుకంటే మీలో ఉండే గుణాలు మీకే కనబడతాయి. అందులో మీరే ఉన్నారు కాబట్టి మీ గుణాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. వాటిని అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యం. దీంట్లో ఏదైనా కావచ్చు. అన్నీ ఉన్నవారు ఉంటారు, కొన్ని ఉన్నవారు ఉంటారు. ఏది లేకుండా 1, 2 అయిన వాళ్ళు ఉండేవారు మానవులు ఖచ్చితంగా ఉండే తీరుతారు. కోరికలు లేనివాడు ఎవరు ఉండరు. కనుక మీరు చూస్తున్న దర్పణంలో మీరు కనబడుతున్నారు. నేను కనబడాలని మీరు అనుకున్నారు, కానీ అక్కడ మీరు కనబడుతున్నారు. అంటే మీలో ఉండే భావాలు, మీలో ఉండేటువంటి కోరికలు, మీలో ఉన్నటువంటి మన్మథ తాపం, మదన తాపం, ఈ మనోవికారం, శృంగారం,
శరీర అభిమానంతో ఈ శరీర అభిమానంతో అనుభవించే సుఖాలే శాశ్వతమనే భ్రమలో మీరు ఉన్నారు కనుక అందులో నుంచి చూస్తే మీకు మీరే కనబడతారు. నేను మాత్రం కనపడను. అలా కాకుండా ఏ దర్పణమైతే ఇటువైపు అటువైపు ఏమీ పూత లేకుండా పారదర్శకంగా ఉంటుందో, అంటే అటువైపు ఏముందో చూడాలంటే మనం అనేక ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో కానీ థియేటర్లో కానీ ఎక్కడ చూస్తుంటాం అనే దగ్గరలో పెద్ద పెద్ద గ్లాసులు గ్లాసులు అమర్చి ఉంటారు. లోపల అటువైపు ఉన్నారు, ఇటువైపు కనబడుతుంటారు. ఇది పారదర్శకమైనది. పారదర్శకత అంటే ఏమి? అటువైపు ఏముందో మనకు ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అదే అర్థంలో మనకు మనమే కనబడతాం. మనకు మనం చూసుకున్నామంటే మనకు మనం అందంగా ఉంటాం. ఎందుకు? ఎవరు అందం వాళ్ళు అనుకుంటారు. లోకం లోకం ఆ స్థితిలో ఉంటుంది. ప్రాయంలో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా చాలా ఆనందం ముద్దుగా కనబడుతుంది అంటారు సామెత అది. కనుక మనం ఎప్పుడు చూసుకున్నా ఓహో నేను దీప సౌందర్యంగా ఉంటాను, ఇట్లా మీసాలు మెలేయాలి, ఇట్లా మీసాలు మెలేసిన తర్వాత ఇంకేం మెలేయాలి, కొంచెం గడ్డాన్ని అటని అనుకోవాలి. ఆ మీసాల మీద సువాసనగా సెంటు గింట పూసుకోవాలి. ఈ కనుల్ని బాగా తీర్చిదిద్దుకోవాలి. కనులు రెప్పలను అలా అందంగా చేసుకోవాలి. ఇది మగవాళ్ళు చేసుకునేది. ఇక దుస్తులు సౌందర్యం అనేటువంటి రంగురంగుల దుస్తులు ఇంకా ఆడవాళ్ళని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సౌందర్యంగా ఉండడం తప్పులేదు. అలంకరణ సౌందర్యము స్త్రీలకు చాలా అవసరం. వారి వారి మనోభిష్టానికి తగిన మనోభావాలకు తగినటువంటి అలంకరణ చేసుకొని ఆనందించవచ్చు. ఏమిటువంటి వారు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి వారి వారి స్థాయిని అనుసరించి ఏ విధంగానే ఉండొచ్చు. అది ఎవరు కూడా పొరపాటు అనరు. అది వారి హక్కు, వారికి స్వేచ్ఛ. ఎందుకంటే స్త్రీలన్నాక అలా ఉండాలి. వాళ్ళు అలా ఉంటేనే లోకానికి వీరు ఆదర్శంగా మంచివారు కనబడతారు కూడా. అలా కాకుండా ఇంకొంచెం విపరీత దూరంలో వెళ్ళిపోతే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని పరమాత్మ ఏమంటున్నాడంటే, మీరు మీలో ఉండే ఆలోచనలు నేను కూడా అదే అనుకుని మీరు అనుకుంటున్నారు. మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు కూడా ఉన్నాయని మీరు భ్రమపడుతున్నారు. ఇది కేవలం భ్రాంతి మాత్రమే. ఇప్పుడు ఈ పారదర్శకమైనటువంటి దర్పణం ఆ యొక్క అద్దమును చూస్తే ఆ పక్క నేను కనబడతాను, అటువైపు నేను మీకు ఎలా కనబడతాను? జ్ఞానం తెలుసుకోవాలన్నప్పుడు ఆనందం రావాలి. జ్ఞానం తెలుసుకునే కొద్దీ ఆనందం ఉంటుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.